విరిగిపోయిన ఒక వస్తువు గెలుపుకు ఒక కొత్త అడ్రస్గా ఎలా మారుతుంది? వినడానికి వింతగా ఉంది గదా? ఈరోజు మనం ఒక విరిగిన కప్పు కథ ద్వారా ఈ అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక కథ కాదు, మన జీవితాలకి స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప పాఠం. ఒక్క క్షణం ఆలోచించండి. పగిలిపోయిన ఒక వస్తువు అది పర్ఫెక్ట్గా ఉన్నప్పటికంటే ఇంకా అందంగా తయారవగలదా? ఏంటి, అదెలా సాధ్యం? అసాధ్యమనిపిస్తోంది కదా. కాని మనమిప్పుడు వినబోయే కథ ఈ ప్రశ్నకు ఒక అద్భుతమైన సమాధానమిస్తుంది. పదండి, కథలోకి వెళ్ళిపోదాం. సరే, మన కథ ఒక గొప్ప కళాకారుడితో మొదలవుతుంది. ఆయనకు పరిపూర్ణత అంటే పర్ఫెక్షన్ అంటే ప్రాణం అన్నమాట. ఆయన చేసే ప్రతి పనిలో, ప్రతి కళాఖండంలో ఒక్క చిన్న లోపం కూడా ఉండటానికి వీల్లేదు. ఆయన పనితనం గురించి ఆ నగరమంతా గొప్పగా చెప్పుకునేవాళ్లు. అలా కొన్ని నెలలపాటు తన స్కిల్లంతా పెట్టి ఒకే ఒక కాఫీ కప్పును తయారుచేశాడు. అబ్బా, చూడ్డానికి ఒక అద్భుతంలా ఉంది. ఒక్క చిన్న గీత కూడా లేదు, ఎక్కడా చిన్న లోపం లేదు. పర్ఫెక్ట్ అంటే ఇదేనేమో. అది ఆయన కెరియర్లోనే ఒక మాస్టర్ పీస్ అని చెప్పుకోవాలి. అంతా బాగుంది. తను అనుకున్నది సాధించాను, తన కల నిజమైంది అనుకుంటున్న టైంలో కథలో ఒక ఊహించని ట్విస్ట్ వచ్చింది. ఆయన పరిపూర్ణత మొక్కలైపోయింది. ఎంతో ప్రేమగా, చాలా జాగ్రత్తగా దానికి ఫైనల్ టచెస్ ఇస్తున్నాడు, పాలిష్ చేస్తున్నాడు. అంతే, సడన్గా చేతిలోంచి జారిపోయింది. ఆ ఒక్క క్షణం అంతా స్లో మోషన్లో జరిగినట్టు అనిపించుంటుంది ఆయనకి. కిందపడింది. పెద్ద శబ్దం. అంతే, కళ్లముందే ఆ అందమైన కప్పు ముక్కలు ముక్కలైపోయింది. దాంతోపాటే ఆయన పరిపూర్ణత, ఆయన కళ అన్నీ ముక్కలయ్యాయి. పాపం, ఆ కళాకారుడి గుండె పగిలిపోయింది. నిజమే కదా, నేలల తరబడి పడిన కష్టం, తన టాలెంట్ అంతా ఒక్క క్షణంలో కళ్లముందే వేస్టైపోయింది. ఆ ముక్కల్ని చూస్తూ తన ఓటమిని తలుచుకొని చాలా కుమిలిపోయాడు. ఇంక అంతా అయిపోయిందని నిరాశలో ఉన్నాడు. కాని కొన్నిసార్లు మన ఓటమే మనకు కొత్తదారులు చూపిస్తుంది కదా. సరిగ్గా అప్పుడే ఆయనకు జపాన్కు చెందిన ఒక పురాతన కళ గురించి తెలిసింది. దాని పేరే కిన్సుగి. కిన్సుగి ఇదొక అద్భుతమైన జపనీస్ ఆర్ట్ ఫామ్. దీని స్పెషాలిటీ ఏంటంటే, వాళ్లు విరిగిపోయిన వస్తువులను పడేయరు, ఆ పగుళ్లను దాచిపెట్టడానికి ట్రై చెయ్యరు. దానికి బదులుగా ఆ పగుళ్లను బంగారంతో అతికిస్తారు. అలా చేయడం వల్ల ఆ వస్తువు ఇంకా అందంగా ఒక యునిక్ పీస్గా తయారవుతుందన్నమాట. ఇక మన కళాకారుడు వెంటనే ఆ విరిగిన మొక్కలన్నింటినీ జాగ్రత్తగా పోగుచేశాడు. ఆ తర్వాత కిన్సుగి టెక్నిక్ ఉపయోగించి బంగారంతో ఆ కప్పును మళ్లీ అతికించాడు. ప్రతి పగులునూ ఎంతో ఓపికగా బంగారంతో నింపాడన్నమాట. సరే, మరిప్పుడు ఆ కప్పు ఎలా తయారైందో చూద్దామా? ఇది ఓటమి నుంచి పుట్టిన ఒక సరికొత్త విజయం, దాని పునర్జన్మ, ఒక అద్భుతమని చెప్పాలి. చూడండి, మొదట ఉన్న ఒరిజినల్ కప్పు అది పర్ఫెక్ట్, చాలా అందంగా ఉంది. కాని కిన్సుగి తర్వాత తయారైన ఈ కప్పుని చూడండి, ఇది యునీక్. దాని పగుళ్ల వల్లే 1000 రెట్లు ఎక్కువ అందంగా కనిపిస్తుంది. ఆ బంగారు గీతలే దానికొక కొత్త లైఫ్నిచ్చాయి. ఆ పగుళ్లలో నిండిన బంగారం మన బాడీలో నరాల్లో రక్తం ప్రవహించినట్టు ఆ కప్పుకొక కొత్త ఊపిరిపోసింది. ఇప్పుడది కేవలం ఒక కప్పు కాదు, ఓటమిని గెలిచిన ఒక మాస్టర్ పీస్. ఆ కళాకారుడు ఆ కప్పును ఒక ఎగ్జిబిషన్లో పెట్టాడు. చూసిన వాళ్లందరూ వావ్ అన్నారు. దాని అందానికి ఫిదా అయిపోయారు. దాని వెనకున్న కథ తెలిసాక ఇంకా ఆశ్చర్యపోయారు. ఓటమిని కూడా ఇంత అందంగా మార్చవచ్చా అని తెగ మెచ్చుకున్నారు. అయితే ఈ కప్పు కథ కేవలం ఒక వస్తువు గురించి మాత్రమే కాదు, ఇది మన లైఫ్కి కూడా కనెక్ట్ అవుతుంది. మన జీవితాల్లో వచ్చే పగుళ్ళు అంటే మన లోపాల గురించి ఈ కథ ఒక గొప్ప పాఠం చెబుతుంది. సో ఈ కథ మనకేం చెబుతోంది? సింపుల్, మన లైఫ్లో వచ్చే ఫెయిల్యూర్స్ని, మన లోపాల్ని చూసి బాధపడకూడదు, వాటిని దాచకూడదు. ఆ కష్టాలే మనకు కొత్త విజయానికి పునాది వేస్తాయి. మనం పర్ఫెక్ట్గా లేమని ఫీల్ అవ్వక్కర్లేదు. ఆ ఇంపర్ఫెక్షన్ని యాక్సెప్ట్ చేయడంలోనే అసలైన పర్ఫెక్షన్ ఉంది. ఎందుకంటే ఫెయిల్యూర్ అనేది ఎండ్ కాదు, అదొక బ్యూటిఫుల్ న్యూ బిగినింగ్కి స్టార్టింగ్ పాయింట్. ఒక్క విషయం గుర్తుంచుకోండి, పగుళ్ళు ఉంటేనే వాటి గుండా బంగారం లోపలికి ప్రవహిస్తుంది. మన జీవితంలో కూడా అంతే. ఆ కష్టాలు, ఆ లోపాల వల్లే మనలోకి బలం, అందం అనే వెలుగు వస్తుంది. మనల్ని యూనిక్గా మార్చేది ఆ పగుళ్లే. సో వాటిని దాచకండి, సెలబ్రేట్ చేసుకోండి.